హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కార్తిక్కి ఊహించని షాక్ ఇచ్చిన శివన్నారాయణ మరియు జోష్న. షాక్లో దీప మరి కాంచన. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. కాంచన మరియు కార్తిక్ మిగతా కుటుంబ సభ్యులందరూ ఏం చేద్దామని ఆలోచించగా కార్తిక్ వాళ్ళ చెల్లి ఒక రెస్టారెంట్ పెడదామని అంటుంది. దీంతో కార్తిక్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఇదేదో బాగుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సరే అని చెప్పేసి ఓకే పెడదాం, కానీ రెస్టారెంట్ అంటే మాటలు కాదు కదా, దానికి చాలా పెట్టుబడి కావాలి, అసలు ఏం చేద్దామని అనుకుంటున్నారు అని చెప్పేసి అంటూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ కార్తిక్తో. సరే అని చెప్పేసి ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు. దీంతో బ్యాంక్ లోన్ తీసుకుందామా అని అడుగుతుంది కార్తిక్ చెల్లి. బ్యాంక్ లోనా, వాడికి వడ్డీ కట్టడమే సరిపోతుంది, ఇంకా మిగతా ఏమన్నా ఆలోచిద్దామా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు కాంచన అంటుంది, నా ఆస్తిలో వాటా అడుగుతానురా అని అంటుంది కాంచన. వద్దమ్మా, ఇప్పుడు నా కోసం నువ్వు ఆ ఇంటికి వెళ్ళి అడగాల్సినంత అవసరం లేదమ్మా అని చెప్పేసి అంటాడు కార్తిక్. అదేంట్రా అలా అంటావు, నువ్వు నా కొడుకు కదా, నీ మీద కాకపోతే ఇంకెవరి మీద ఖర్చు పెడతానురా, నీకు కాకపోతే ఇంక నా ఆస్తి ఎవరికి చెందుతుందిరా, నువ్వు అలా అనకరా అని చెప్పేసి అంటుంది కాంచన. అలా కాదమ్మా, నేను నీ కొడుకునే, నాకే చెందాలి, కాకపోతే నువ్వు ఆ ఇంటికి వెళ్ళి ఇప్పుడు గొడవలు పడి అనరాని మాటలు అంటే నువ్వు పడాలి, నాకు అది ఇష్టం లేదు అని అంటాడు కార్తిక్. సరే అని చెప్పేసి అంటుంది కాంచన. ఇంక బ్యాంక్లోనే బెస్ట్ అన్నయ్య అని చెప్పేసి అంటుంది కార్తిక్ చెల్లి. సరే అయితే బ్యాంక్ లోన్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుంటారు. ఇంకా బ్రహ్మాండం. కార్తిక్కి ఫీల్డ్లో చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, దీపక్కి వంటలు వచ్చు, మీ అందరికీ సపోర్ట్గా మేమందరం ఉన్నాం, ఇంకేం కావాలి, ఇంకా స్టార్ట్ చేద్దాం, అన్నీ మంచి రోజులే అని చెప్పేసి అంటాడు దాసు. నా మనసులో ఉన్న మాటే మీరు చెప్పారండి అని చెప్పేసి అంటుంది దీప. సరే ఇదంతా పక్కన పెట్టండి, ఫస్ట్ రెస్టారెంట్కి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారో చెప్పండి అంటుంది కార్తిక్ వాళ్ళ చెల్లి. దీంతో అందరూ ఆలోచిస్తూ ఉంటారు, తలా ఒక పేరు చెప్తారు. కార్తిక్కి నచ్చదు. దీంతో కార్తిక్ దీప రెస్టారెంట్ ఎలా ఉంది అన్నయ్య అని అడుగుతుంది కార్తిక్ చెల్లి. దీంతో నచ్చలేదు నాకు అంటాడు కార్తిక్. అదేంటన్నయ్య, ఎందుకు నచ్చలేదని అడిగితే మా తాతయ్య వాళ్ళ రెస్టారెంట్కి వాళ్ళ ఆవిడ పేరు పెట్టుకున్నాడు, నేను కూడా నేను పెట్టబోయే రెస్టారెంట్కి మా ఆవిడ పేరే పెడదామనుకుంటున్నాను అని చెప్పేసి అంటాడు. అబ్బో అంటారు అందరూ. దాంతో అయితే ఏం పేరు అని అడుగుతారు. దీపా రెస్టారెంట్ అని చెప్పేసి అంటాడు. దీంతో దీప వద్దు కార్తిక్ బాబు, నా పేరు పెట్టకండి అని చెప్పేసి అంటుంది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను నీ పేరే పెడతాను దీప అంటాడు కార్తిక్. దీంతో ఇంట్లో వాళ్ళందరూ క్లాప్స్ కొట్టి వావ్ సూపర్ రెస్టారెంట్ పేరు అని చెప్పేసి అంటారు. దీపకి ఏమో మనసులో ఏదో తెలియని భయం, ఏదో జరగబోతుంది, ఏదో అయిపోతుంది అని భయపడుతూ ఉంటుంది. నువ్వేం భయపడకమ్మా, నీ ముఖంలో ఆందోళన నాకు తెలుస్తుంది, నీ పేరు పెట్టినంత మాత్రాన ఏమైపోదమ్మా అని చెప్పేసి అంటుంది కాంచన. సరే అని చెప్పి దీప కిచెన్లోకి వెళ్ళి అందరికీ కాఫీ పెట్టి తీసుకొస్తుంది. అందరూ కాఫీ తాగి మాట్లాడుకుంటూ ఉంటారు. దీంతో సాయంత్రం అవుతుంది. ఈలోపు దాస్ వెళ్తూ వెళ్తూ జోష్నాని కలవడానికి వెళ్తాడు. వెళ్ళి నువ్వేదో ఆలోచిస్తున్నావు కదా, దీపం ఏదో చేద్దాం ఆలోచిస్తున్నావు కదా అని చెప్పేసి అంటాడు దాసు జోష్నాతో. నేనేమో ఆలోచించట్లేదు నాన్న, నేను మామూలుగానే అలా అటు ఇటు తిరుగుతున్నాను అని చెప్పేసి అంటుంది జోష్న. నీ గురించి నాకు తెలీదా, నువ్వేం ఆలోచిస్తున్నావో, కార్తిక్ దీప ఇద్దరు హ్యాపీగా ఉండకూడదని చెప్పి నువ్వేమన్నా చేస్తావా అని చెప్పేసి అంటాడు దాసు. దీంతో లేదు నాన్న అని చెప్పేసి అంటుంది జోష్న. కార్తిక్ దీప ఇద్దరు కలిసి రెస్టారెంట్ స్టార్ట్ చేయబోతున్నారు. వాళ్ళ ఇంటిని తాకట్టు పెట్టి లోన్ కూడా తీసుకుని దాంతోనే స్టార్ట్ చేయబోతున్నారు. నువ్వు వాళ్ళని ఆపడానికి ట్రై చేయకు అని చెప్పేసి అంటాడు దాసు. అవునా అని చెప్పేసి అంటుంది జోష్న. అవును, ఆ రెస్టారెంట్ పేరు కూడా వాళ్ళ ఆవిడ పేరే పెట్టుకున్నాడు, దీపా రెస్టారెంట్ అని. నువ్వు ఇవన్నీ ఆలోచించడానికి ఏమైనా చేస్తే, ఇంకొకసారి ఏమైనా చేస్తే, ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను కదా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నీతో మాట్లాడను, నేను వేరే వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పేసి అంటాడు దాసు. అయ్యో దీపన్ నేనెందుకు ఏం చేస్తాను నాన్న, నేనేం చేయను, మీరు ధైర్యంగా వెళ్ళండి, నేను అసలు ఏం చేయను అని చెప్పేసి అంటుంది జోష్న. సరే అని చెప్పి దాస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేను దీపక్ ఏం చేయను నాన్న, ఆ కుటుంబంలో అందరికీ చేస్తానని మనసులో అనుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ తాతనికి పిలుస్తుంది. తాత తాత అని చెప్పి జోష్న ఇంట్లోకి వెళ్తుంది. ఏమైంది మనవరాలా, ఏమైంది అని చెప్పేసి అడుగుతాడు శివన్నారాయణ. ఇంకేం అవ్వాలి, జరగాల్సిందని జరిగిపోతే
బావా నీ నెత్తి మీద కూర్చున్నాడు, నీ కాలు మీద పడతాడని చూస్తున్నా ఒక 2 రోజులు, ఇంకా నీ కాలు మీద ఏం పడ్డు, నీ నెత్తి మీదే కూర్చున్నాడు అని చెప్పేసి అంటుంది జోష్న. అదేంటి అలా అంటున్నావు అని చెప్పేసి అంటుంది సుమిత్ర. అవును, ఎందుకంటే బావ కొత్త రెస్టారెంట్ స్టార్ట్ చేయబోతున్నాడు, దానికి దీప రెస్టారెంట్ అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఉన్న ఇల్లుని తాకట్టు పెట్టి ఆ లోన్ తీసుకోబోతున్నాడు ఆ రెస్టారెంట్ పెట్టుబడి కోసం అని చెప్పేసి అంటుంది జోష్న. అవునా అని చెప్పి షాక్లో అలా చూస్తూ ఉండిపోతాడు శివన్నారాయణ. అయినా ఇదంతా నీకెవరు చెప్పారు అని అడుగుతాడు దశరథ. ఎవరు చెప్తే ఏంటి నాన్న, నాకు తెలిసింది, నాకు నిజం తెలిసింది. కనీసం మీకు ఎవరికన్నా ఫోన్ చేసి చెప్పారా ఇలా కొత్త రెస్టారెంట్ పెడుతున్నాడని అని చెప్పేసి అంటుంది జోష్న. ఏమ్మా సుమిత్ర, నీకు ఏమన్నా చెప్పారా కాంచన ఫోన్ చేసి అని చెప్పేసి అడుగుతుంది జోష్న. అలా ఫేస్ పెట్టి అలా చూస్తూ ఉండిపోతుంది సుమిత్ర. వాళ్ళే మన వాళ్ళు కాదని అనుకుంటున్నప్పుడు పెద్ద గోడ కట్టేసింది దీప మన ఇద్దరు కుటుంబాల మధ్యలో, కనీసం ఫోన్ చేసి చెప్పేంత కూడా లేకుండా అయిపోయింది అని చెప్పేసి అంటుంది జోష్న. దీంతో ఇది ఎలా జరుగుతుందో నేను కూడా చూస్తాను, పదమ్మా అని చెప్పేసి బయలుదేరుతాడు శివన్నారాయణ. నేను కూడా వస్తాను మావయ్య అంటాను సుమిత్ర. వద్దు, నేను మా మనవరాలు వెళ్తాం చాలు అని చెప్పేసి పద మనవరాల అని చెప్పి కారు ఎక్కేసి కార్తీక్ ఇంటికి బయలుదేరుతారు. కార్తీక్ వాళ్ళ ఇంట్లో సైన్ చేద్దామని లాయర్ని పిలిపించి లోన్ తీసుకుందామని బ్యాంక్ వాళ్ళని పిలిపించి సైన్ చేస్తూ ఉంటాడు. కాంచన సైన్ చేశాక చూసుకుని ఓకే అని ఫైల్ ఇవ్వబోతుంటే అప్పుడు శివనారాయణ ఎంట్రీ ఇచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతాడు. మీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు అంటాడు కార్తీక్. రే పెద్దవాళ్ళతో ఏంట్రా మాటలు, నాన్న మీరు కూర్చోండి నాన్న అంటుంది కాంచన. అబ్బో ఇప్పుడు మీ నాన్న గుర్తొచ్చాడా అమ్మ, ఇంటికి వచ్చాక మర్యాదలు గుర్తొచ్చినాయా అని అడుగుతాడు శివన్నారాయణ. అదేంటి నాన్న అలా అంటావు, కూర్చోనా అన్న అంటుంది కాంచన. నేను కూర్చోడానికి రాలేదమ్మా, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వచ్చాను అని చెప్పేసి అంటాడు శివన్నారాయణ. అదేం లేదు నాన్న, ఏదో చిన్న పని మీద లోన్ తీసుకుంటున్నామని చెప్పేసి అంటుంది కాంచన. ఏం చిన్న పని అత్త అని చెప్పి వస్తుంది జోష్న. నీకు చెప్పాల్సిన అవసరం లేదు జోష్న అని చెప్పేసి అంటాడు కార్తీక్. అయినా వాళ్ళకన్నీ తెలుసుకునే వచ్చారమ్మా, నువ్వేం చెప్పక్కర్లేదు, కరెక్ట్గా తెలుసుకునే టైంకి సైన్స్ చేస్తున్న టైంకి వచ్చారంటే వాళ్ళకన్నీ తెలుసు, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటాడు కార్తీక్. అవునరా తెలిసే వచ్చాను, అసలు ఎవరి పేరు మీద పెడుతున్నావు, అసలు దీపా రెస్టారెంట్ అని పెడుతున్నావా నువ్వు, అసలు నీకు ఏ హక్కు ఉందని చెప్పి దీపా రెస్టారెంట్ పెడుతున్నావు, అసలు ఆ పిల్ల పేరు పెట్టడానికి నీకు అనుమతి ఎవరిచ్చారు, ఈ ఆస్తి నాది, దీనికి వారసురాలు నా మనవరాలు, నీకెవడు రాసి ఇవ్వలేదు, ఇది ఇంకా నా పేరు మీదే ఉంది అని చెప్పేసి అంటాడు శివన్నారాయణ. ఖచ్చితంగా సీరియల్లో ఇలాగే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి.